ప్రస్తుత ఐపీఎల్ 18వ సీజన్ లో పాయింటర్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందామని ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టుకున్న ఆశలపై డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ నీళ్లు చల్లింది. నిన్న మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఢిల్లీ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ఢిల్లీ 190 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది ఢిల్లీ. ఒకనొక దశలో ఫాఫ్ డూప్లిసిస్, అక్షర్ పటేల్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరు క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అలాగే ఢిల్లీ జట్టు విజయం ఖాయం అన్న దశలో వీరిద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా కేకేఆర్ చేతిలోకి వచ్చింది. చివర్లో విప్రజ్ నిగమ్ 38 పరుగులతో మెరుపులు మెరిపించిన ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప ఓటమిని తప్పించలేకపోయాడు. మిడిల్ లో సునీల్ నారాయణ్ కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. మా ఈ ఓటమిలో బ్యాటింగ్ కంటే బౌలింగ్ లోనే తేడా కొట్టింది. తమ బౌలర్లు పవర్ ప్లేలో కాస్త ఎక్కువగానే పరుగులు ఇచ్చారు. 15 నుంచి 20 పరుగులు కోల్కతా బ్యాటర్లు అదనంగా తమ బౌలర్లు సమర్పించుకోవటమే ఓటమిలో ప్రధాన పాత్ర అని అక్షర్ పటేల్ తెలిపాడు. అయితే పవర్ ప్లే తర్వాత కోల్కతా బ్యాటర్లను బాగానే అడ్డుకున్నాం. అయితే మేము అదనంగా ఇచ్చిన ఆరంభంలో 20 పరుగులే మా ఓటమిని శాసించిందని అక్షర్ పటేల్ తెలిపాడు. ఇక తమ బ్యాటింగ్ విషయంలో కొంతమంది బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయినప్పటికీ ఓ ముగ్గురు ఆటగాళ్లు బాగా సహకరించారు. అందుకే చివరి వరకు ఉత్కంఠంగా సాగిందని అక్షర్ పటేల్ తెలిపాడు. విప్రజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆశ ఉండేదని, అశుతోష్ కూడా అక్కడ ఉంటే బహుశా ఢిల్లీ మొదటి మ్యాచ్ లాగానే అద్భుతాలు చేసి ఉండేదని అక్షర్ పటేల్ తెలిపాడు. ఇక తన గాయం గురించి మాట్లాడుతూ ప్రాక్టీస్ సమయంలో డైవ్ చేయడం వల్ల చర్మంపై గాయమైనట్లు చెప్పాడు. కానీ 3-4 రోజుల విరామం ఉందని, అప్పటి వరకు తాను బాగానే కోలుకుంటానని ఆశిస్తున్నట్లు అక్షర్ పటేల్ తెలిపాడు.